నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో 6/15/24 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ 2024లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? సో ఈరోజు 6/15/24 పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, 2024లో వీళ్ళ లైఫ్ ఎలా ఉండబోతుంది? సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కొత్త సంవత్సరం, కొత్త ఆశలు, కొత్త కోరికలు, కొత్త ఫ్యూచర్ ప్లాన్స్తో ముందుకెళ్తుంటారు. ఏ నెలైనప్పటికీ, ఏ సంవత్సరం అయినప్పటికీ 6/15/24 పుట్టిన వాళ్ళని 6 సిరీస్ పీపుల్ అంటారు. నేను కొన్ని పేర్లు మీకోసం చదువుతాను. ఈ 6/15/24 పుట్టిన వాళ్ళు వీళ్ళు ఎంత అదృష్టవంతులో తెలుసుకోండి. ఈ 6/15/24 పుట్టిన వాళ్ళకి శుక్రుడు దీవెనలు ఉంటాయి. శుక్రుడు దీవెనల వల్ల వీళ్ళ అష్ట ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, లగ్జరియస్ లైఫ్ని, లైఫ్ విత్ ఫుల్ ఆఫ్ ట్రావెల్, హ్యాపీనెస్, లవ్, రొమాన్స్, ఫిల్డ్ విత్ ఆల్ హ్యాపీనెస్. మామూలుగా నెలకు ఒక పండగ వస్తుంటుంది మనకు హిందూస్కి. ఈ 6/15/24 వాళ్ళకి ప్రతిరోజు పండగలా ఉంటుంది. సో ప్రతిరోజుని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు అదృష్టవంతులుగా మనం ఈ 6 సిరీస్ పీపుల్ని భావించాలి. సో 6/15 పుట్టిన కొన్ని పేర్లు మీకోసం చదువుతాను, వినండి. సో 6th పుట్టిన వాళ్ళలో హీరోయిన్ ఆలియా భట్. సో చాలా సక్సెస్ఫుల్ హీరోయిన్. March 15. సచిన్ టెండూల్కర్ April 24. సో మన బూమ్ బుమ్రా 6th December. ఏఆర్ రెహమాన్ January 6. సో ఏఆర్ రెహమాన్ అస్సలు పేరు దిలీప్ కుమార్. హీస్ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్, ఆదోని. సో దిలీప్ కుమార్ పేరు కలిసి రాక ఏఆర్ రెహమాన్ అని మార్చుకున్నాక అదృష్టం పట్టుకుంది. కొన్ని పేర్లో వైబ్రేషన్స్ బాగుంటాయి, కొన్ని పేర్లో వైబ్రేషన్స్ బాగుండవు. సో ఇదే దిలీప్ కుమార్ పేరు ఒక ముస్లిం మొహమ్మద్ ఫరూక్ ఖాన్, అంటే ఏఆర్ రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్ కలిసి రాకపోతే ఏఆర్ రెహమాన్గా మార్చుకున్నారు. ఈయన మొహమ్మద్ ఫరూక్ ఖాన్ లాహోర్లో, పాకిస్తాన్లో పుట్టి బాంబేకి వచ్చి సినిమాల కోసము చాలా ఇబ్బందులు పడి, అరే ఈ పేరు బాగాలేదు, ఒక పూట తింటే 2 పూట్ల పస్తు రోడ్లో నీళ్ళు దాక్కొని రోడ్లో పనుకున్న ఈ మొహమ్మద్ ఫరూక్ ఖాన్ దిలీప్ కుమార్ అని పేరు మార్చుకున్నాక ఎన్ని వందల సినిమాలు చేశారు ఆయన. సో ఐ థింక్ లాస్ట్ ఇయర్ చనిపోయారు, 98-99 ఇయర్స్. వాళ్ళ మనవరాలు, వాళ్ళ పిల్లలు ఎంతోమందికి నేను కరెక్షన్. సాయేషా, అఖిల్ సినిమా హీరోయిన్ సాయేషా కూడా వాళ్ళ మనవరాలే. సో హీరో నితిన్ నా దగ్గరకు పంపించడము, నేను కరెక్షన్ ఇవ్వడము. సో అమ్మాయి లైఫ్ చాలా బాగుంది, మ్యారేజ్ చేసుకుంది సాయేషా. SAYYESHAA పెట్టాను. షీ ఈజ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ వైఫ్ నౌ. స్టార్ హీరోని చేసుకుంది. రణ్వీర్ సింగ్ July 6. అజీమ్ ప్రేమ్జీ July 24. గౌతమ్ అదానీ 24 June. సో అజీమ్ ప్రేమ్జీ ఒక కోటీశ్వరుడు, గౌతమ్ అదానీ, సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. సో ఎంత 24లో పుట్టిన వాళ్ళు. ఈవెన్ జయలలిత గారు కూడా ఈ 6 సిరీస్ సంబంధించిన ఆమె. సో అందుకే ఈ 6లో పుట్టిన వాళ్ళకి నగలు పిచ్చి, డ్రెస్సులు పిచ్చి, చెప్పులంటే కూడా 1000 జతలు, 2000 జతలు, కమ్మలంటే 1000 జతలు. సో దే హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ మెటీరియల్స్. సో ఈ 6/15/24 పుట్టిన వాళ్ళు చక్కగా షాపింగ్ చేస్తారు, చక్కగా సంపాదిస్తారు, చక్కగా ఖర్చు పెట్టుకుంటారు. ఈ 6 సిరీస్లో పుట్టిన వాళ్ళకి ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఒక దూరంగా ఒక హోటల్ ఉంది, అక్కడ ఫుడ్ బాగుంటుందంటే 10 కిలోమీటర్లైనా 20 అయినా వెళ్ళి ఆ ఫుడ్ ఎంజాయ్ చేసి వచ్చే గొప్ప క్వాలిటీస్ ఈ 6 సిరీస్ వాళ్ళకు ఉంటాయి. దే లైక్ టు ట్రావెల్. సో ఈరోజు ఇక్కడ ఇండియాలో ఎక్కడ ఉన్నారు, నెక్స్ట్ డే దే మే బీ ఇన్ దుబాయ్, సింగపూర్, మలేషియా. సో దేశ విదేశాలు, దేశంలోనే అన్ని భాగాలు తిరగడానికి సాటర్డే సండే హాలిడేస్ అనుకోండి వెళ్ళిపోతారు ట్రిప్. సో దే లైక్ టు ట్రావెల్ అండ్ దే ఆర్ స్పిరిచువల్లీ ఆల్సో వెరీ వెరీ స్ట్రాంగ్. సో ఎంజాయ్ చేస్తున్నారు, తిరుగుతున్నారంటే స్పిరిచువల్గా ఉండరని కాదు. ఏ కంప్లీట్ పర్సన్ ఇస్ 6. సో చాలామందికి షేర్ బిజినెస్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంది, కానీ 6/15/24లో షేర్లో వీళ్ళు 1,00,000 పెడితే వీళ్ళకి తిరిగి 10 లక్షలు 20 లక్షలు సంపాదిస్తారు. వీళ్ళు డబ్బులు ఈజీగా సంపాదించే నేచర్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే శుక్రుడు ఇస్తే అలా ఇలా ఇవ్వడు.
సో శుక్రుడు దీవెనల వల్ల వీళ్ళు తొందరగా పైకి వస్తారు, లగ్జరియస్ హౌసెస్ కొంటారు, మల్టిపుల్ హౌసెస్. సో కార్స్ మారుస్తుంటారు, సంవత్సరానికి ఒక కారు కొంటుంటారు, మారుస్తుంటారు, అమ్మేస్తుంటారు, ఇంకో కారు కొంటుంటారు. సో మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటారు. దే లైక్ టు బీ లవ్డ్ బై ఆల్. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలనుకుంటారు, అలాగే ఉంటారు కూడా. సో ఈ 6న 1524 పుట్టిన వాళ్ళకి 2024లో 2024 = 8, 6 and 8 మిక్స్ టుగెదర్ వెరీ వెరీ నైస్లీ. సో 6, 8కి మంచి కాంబినేషన్ కాబట్టి 6 సిరీస్ వాళ్ళకి 2024లో చాలా బాగుంటుంది. కానీ 6 సిరీస్ వాళ్ళు జనవరిలో, మార్చిలో, డిసెంబర్లో జాగ్రత్తగా ఉండాలి. 6 సిరీస్ వాళ్ళకి జనవరి, మార్చ్, డిసెంబర్లో చిన్న చిన్న గండాలు లైక్ యాక్సిడెంట్స్, చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం, లేదా ఇబ్బందులు వచ్చే, బిజినెస్లో ఇబ్బందులు వచ్చే ప్రమాదం. అంటే 12 నెలల్లో 3 నెలలు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, జనవరి, మార్చ్ అండ్ డిసెంబర్. మిగతా అన్ని నెలలు 9 నెలల్లో కూడా మంచి మార్పు, మంచి గెలుపు చూస్తారు. సో జనవరిలో ఎవరితో కూడా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్, కొట్లాట్లు పెట్టుకోకండి. మార్చ్లో అగ్రిమెంట్స్ అవాయిడ్ చేసుకోండి. రిజిస్ట్రేషన్స్ ఉన్న, అగ్రిమెంట్స్ ఉన్న జనవరి అండ్ డిసెంబర్లో అవాయిడ్ చేసుకొని మిగతా నెలల్లో ముందు అడిగేయండి. పెట్టిన రూపాయికి 10 రూపాయలు గ్యారంటీ. సో లక్కీ నెంబర్ వచ్చి 6, లక్కీ కలర్ వచ్చి గ్రీన్ కలర్. సో పెయింటింగ్స్, ఇంట్లో షేడ్స్ ఎక్కువ గ్రీన్ కలర్ పెట్టుకోండి, చాలా బాగా శుక్రుడి దీవెనలు ఉంటాయి. 3, 12, 21, 30 తేదీల్లో ముఖ్యమైన పనులు చేయకండి. 1వ సిరీస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఈ 6 సిరీస్లో పుట్టిన వాళ్ళకి లెటర్ ఏతో, జేతో, వైతో పేరు పెట్టకూడదు. ఎందుకంటే 6 అనేది శుక్రుడు, ఏ అంటే 1, జే అంటే 1, ఎస్ అంటే కబాల సిస్టంలో 1 కాబట్టి 1కి 6కి పడదు. 1 సూర్యుడు, 6 శుక్రుడు కాబట్టి పడదు. కాబట్టి ఈ లెటర్స్ అవాయిడ్ చేయాలి. సో బెస్ట్ లెటర్ వచ్చేసి ఈ 6 సిరీస్ వాళ్ళకి వి లెటర్, సెకండ్ బెస్ట్ కే లెటర్, ఆర్ లెటర్, బి లెటర్, సి లెటర్, ఎల్ లెటర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలా, ఇవి దోషాలతో కూడుకున్నవి. సో సపోర్టింగ్ లెటర్స్ వచ్చి ఎన్ లెటర్, హెచ్ లెటర్, పి లెటర్. సో నేను చెప్పిన లెటర్స్ వాళ్ళతో బిజినెస్ చేయొద్దండి. 1 సిరీస్ వాళ్ళతో, 3 సిరీస్ వాళ్ళతో ఎలాంటి బిజినెస్ లింక్స్ పెట్టుకోకండి. మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా 1 సిరీస్ అండ్ 3 సిరీస్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. లక్కీ స్టోన్ పచ్చ ఎమిరాల్డ్, మోర్ దెన్ 3 క్యారెట్స్, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ ఇన్ సిల్వర్ వేసుకోండి. గోల్డ్ ఇస్ సెకండ్ ఆప్షన్, సిల్వర్ ఇస్ బెస్ట్ ఆప్షన్. మంచి రిజల్ట్స్ వస్తాయి సిల్వర్లో. సో సెకండ్ ఆప్షన్ మెడలో డాలర్ రూపంలో వేసుకోవచ్చు. సూర్యకిరణాలు పడినప్పుడు అద్భుతమైన శక్తులు జనరేట్ చేసి మనకు ఇంకా అదృష్టాన్ని ఇస్తాయి. ఈ స్టోన్స్ మేము 108 డేస్ తిరుపతి కాళాసమాజ్ అంజమేడ్లో 108 డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టోన్స్ మన ఆఫీస్లో బుక్ చేసుకోండి. ఈ స్టోన్స్ స్ట్రాంగ్ స్పిరిచువాలిటీ, ఈ పూజలో పెట్టిన స్టోన్స్ ఎలాంటి నెగిటివ్ తీసుకోకుండా మనకు దైవ రక్షణ ఇస్తాయి. సో ఇలాంటి స్టోన్స్ తీసుకోవడం వల్ల అదృష్టం చాలా తొందరగా వస్తుంది, శత్రువు పైన విజయం లభిస్తుంది, మంచి ఆరోగ్యం అండ్ పచ్చేసుకోవడం వల్ల డబ్బులోకి లోటు అనేది ఉండదు. సో ఎలాంటి లోటు లేకుండా సాగిపోతుంది. లక్కీ వారం శుక్రవారం, శుక్రుడు అధిపతి. ఫ్రైడే ఏ పనులు చేసినా తిరుగుండవు. ఆదివారం ముఖ్యమైన పనులు చేయడం స్టాప్ చేయండి. ఆదివారం కలిసి రాదు, ఎందుకంటే సండే ఈజ్ ఫర్ 1 ఈజ్ ఫర్ సూర్య భగవానుడు. సో శుక్రుడికి సూర్యుడికి పడదు కాబట్టి ఆదివారం ముఖ్య పనులు అవాయిడ్ చేయండి. ఫ్రైడే పనులు చేసుకోండి. గ్రీన్ ఎక్కువ ధరించండి, పచ్చ వేసుకోండి. 1, 3 సిరీస్ని అవాయిడ్ చేయండి. 6, 15, 24లో ముఖ్యమైన పనులు చేయండి. లైఫ్ అంతా కూడా మీకు సక్సెస్ ఉంటుంది. 2024లో జనవరి, మార్చ్ అండ్ డిసెంబర్లో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు తిరుగులేదు. గాడ్ బ్లెస్ యూ అండి 6 born పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చాలామంది అపాయింట్మెంట్ కోసం అడుగుతూ ఉంటారు. అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, వాళ్ళ బిజినెస్ మాడ్యూల్ సంబంధించింది కానివ్వండి, వివాహాది డేట్స్ కానివ్వండి, ఏదున్నా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చాలామంది మన ప్రోగ్రామ్ చూసి
అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి డౌట్ వస్తుంటుంది. నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ చాలా కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నాను, అది సండే మాత్రమే. ఆన్లైన్ అపాయింట్మెంట్స్ మ్యాక్సిమం ఇస్తున్నాను. సో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను ఫస్ట్. సో మీకు అసలు కరెక్షన్ అవసరమా లేదా అనేది మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా పేరు ఉందా లేదా తెలిసిపోతుంది. సమస్యలు రాబోతున్నాయా లేదా ఆల్రెడీ పేరులో రాంగ్ నెంబర్స్ వైబ్రేషన్స్ పెరుగుతున్నాయా? సో చెడు పెరిగి 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 దెబ్బ కొడితే మనం కోలుకోవడం కష్టం. సో రాంగ్ నెంబర్స్ అని చాలా తక్కువ. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 36 నంబర్, 63 నంబర్ ఆర్ మెయిన్ బ్యాడ్ లక్ నంబర్స్. ఇది కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. ఈ 10 నంబర్స్ ఆర్ 11 నంబర్స్ లేకుండా ఉంటే మిగతా 89 నంబర్స్లో మీరు ఏ నంబర్లో ఉన్నా మీరు లక్కీ. బట్ యూజువల్గా రాంగ్ నంబర్స్ 40 to 50% రాంగ్ నెంబర్స్ ఉంటాయి. ఒక రాంగ్ నెంబర్ ఉంటే ఎఫెక్ట్ ఒకలాగుంటే 2, 3 రాంగ్ నెంబర్స్ ఉంటే ఎఫెక్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఏం చేసినా కలిసి రాదు, హెల్త్ పాడవుతుంటుంది, తొందరగా ఆరోగ్యం పాడవుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల, కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల కాపురం పాడవుతుంది, కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల బిజినెస్ పాడవుతుంది. సో మీరు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి పెడితే మీ పేరు బాగుందా లేదా, ఈ పేరు వల్ల మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి లేదా క్లియర్గా చెప్తాను. సో నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి కేవలం వాట్సాప్ మాత్రమే. వాట్సాప్ కాల్స్ వరుసగా చేస్తున్నారు, రాత్రి 12, 1 చేస్తున్నారు, వాయిస్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది. నార్మల్ కాల్ చేయవచ్చు, వాట్సాప్ కాల్స్ నిషేధం. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 hours లోపల మీకు రిప్లై వస్తుంది. ఒక నంబర్కి పెట్టిన వాట్సాపే అన్ని నంబర్లకు పెట్టకండి. ఇంతమంది మీ పేర్లో మీ డేట్ ఆఫ్ బర్త్ చూడకూడదు, ఇది కూడా దోషమే. కేవలం ఒక నంబర్కి పెట్టండి. మీ సమస్యలు ఏంటి పెట్టకండి. జస్ట్ పూర్తి పేరు, పిలిచే డేట్ ఆఫ్ బర్త్ పెడితే క్లియర్గా చెప్తాను. రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు నాకు టైం ఉంటే ఆ రాంగ్ నంబర్ బొమ్మ కూడా పెడతాను. పేరు బాగుందన్న వాళ్ళు లక్కీ, బాగలేదు అని చెప్పినప్పుడు దయచేసి వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. దూరంగా ఉండేవాళ్ళు ఆన్లైన్ తీసుకోండి. హైదరాబాద్ రాగలిగిన వాళ్ళు మణికొండలో మన ఆఫీస్ ఉంది, డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలని మా ఇక్కడ ఫోన్లో ఇక్కడ అడిగి చెప్తే మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు. నేరుగా వచ్చి నా ముందు కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడి మీ పేరులో ఏముందో డైరెక్ట్గా తెలుసుకొని చక్కటి పరిష్కారం తెలుసుకోండి. అప్పుడు మీ పేరులో లెటర్ ఏం మార్చాలి, పేరు ఎలా వాడుకోవాలి, మీ లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి యాజ్ పర్ గ్రఫాలజీ, సంతకంలోనే అంతా ఉంటుంది. నేను ఇక్కడ ఈ సుమన్ టీవీలో చెప్పలేకపోతున్నాను కానీ సంతకం పెట్టే విధానం కింద నుంచి పైకి ఉండాలి, చివరి అక్షరం కిందకు చూడకూడదు, పైకే చూడాలి. లెటర్ లోపల లెటర్ రాస్తే బందీ అవుతారు. స్టార్టింగ్ పాయింట్ నుంచి కిందకి దిగితే ఎంత దిగుతారో అన్ని లక్షలు అప్పు అయిపోతారు. సో కొంతమంది సంతకంలో ఖాళీ పెట్టేస్తారు, కొంచెం రాసి ఖాళీగా ఆ జీవితం అర్థం లేకుండా ఉంటుంది. సో సంతకం పెట్టే విధానంలో చాలా ఉంటుంది. చెక్ ₹1,00,000 చెక్ ఇచ్చి సంతకం రాంగ్ పెట్టేస్తే డబ్బులు రావు బ్యాంకులో, సంతకమే ఇంపార్టెంట్. సో ఇవన్నీ చెప్తా కాబట్టి నేరుగా వచ్చే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. నాతో ఒక అరగంట స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సమస్యలన్నీ కూడా అక్కడ వదిలేసి ఆనందంగా మంచి వైబ్రేషన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళవచ్చు. సో బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. నా ఇంటి సభ్యుల్లాగా భావించి, నా అన్నో తమ్ముడో అక్కో చెల్లోలా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్.
థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ కావాలంటే త్రూ వాట్సాప్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఆఫ్లైన్ కావాలి అని అంటే ఎవ్రీ సండే మణికొండలో అయితే ఖచ్చితంగా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. సో డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.